ఉమామహేశ్వరరావు గారికి సెకండ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత 5th డే అంటే 5వ రోజు అనమాట. ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ మనం ఆల్రెడీ చేసాము, ముందు మాట్లాడుకున్నాము. సెకండ్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి 5 days అయింది. ఈ ఎందుకు 5 మామూలుగా చాలా మందికి ఏంటంటే 5th డే, 2nd డే, 3rd డే లేకపోతే 10 daysకి ఎలా ఉంటుందని చాలా మందికి డౌట్లు ఉంటాయి. అదేవిధంగా కొంత పేషెంట్ల నెంబర్స్ ఇవ్వండి అని అడుగుతారు. అలాంటి వారికి యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంలో నేను ఆయన రిక్వెస్ట్ చేసి రమ్మని చెప్పాను. వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్, ఎందుకంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. ఎందుకంటే చాలా మందికి ఈ చిన్నదే కానీ వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. దీనివల్ల కొద్దిగా ట్రాన్స్ప్లాంటేషన్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు, వేరే ప్లేస్ నుంచి వచ్చే వాళ్ళు చేసుకోవచ్చా లేదా అనే దాని మీద కొద్దిగా క్లారిటీ వస్తుందని నేను చేయడం జరిగింది. ఇప్పుడు మహేశ్వరరావు గారు ఇప్పుడు 5th డే, ఈరోజు 5వ రోజు కదా, ఈ 5 రోజుల్లో మీకు ఎటువంటి డిస్కంఫర్ట్ అనిపించింది, ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ మా క్లినిక్ నుంచి వచ్చాయి, ఫాలోఅప్స్ అంటే మీకు ఈజీగా అనిపించినాయా, ఫాలోఅప్స్ వచ్చాయా లేదా అనేది కొంచెం బ్రేక్గా చెప్పండి. సో ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత నాకు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, ఏమేమి చేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ డే బ్యాండెడ్ రిమూవల్కి వచ్చాను, అంతా స్ట్రిప్ బ్యాండెడ్ వేశారు. ఆ తర్వాత వచ్చేసరికి సెలైన్ వాటర్ అనేది ఎవ్రీ 3 hours ఒకసారి స్ప్రే చేయాలన్నమాట. సో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ షీట్ వచ్చింది అనమాట, దాని ప్రకారం మనం యూస్ చేయాలి. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, రిటర్న్, వర్బల్, వీడియో షేరింగ్ కూడా వచ్చింది, 3 రకాలు వచ్చింది. తర్వాత మా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారు, కాల్ చేసి ఫాలోఅప్ చేశారు అనమాట. అలాగే స్ట్రిప్ బ్యాండెడ్ రిమూవ్ చేసేటప్పుడు కూడా ఒక చుట్టూ అరౌండ్ ద హెడ్ వీడియోస్ అండ్ ఇమేజెస్ తీసి డాక్టర్ గారికి పంపించింది. అది నేనే చెక్ చేశా. ఓకే అయితే అప్పుడు స్వెల్లింగ్ ఏం లేకుంటే మాత్రం తీసేయచ్చాను. అదైతే ఏం స్వెల్లింగ్ ఏం రాలేదు, సెకండ్ డే నుంచి కూడా ఏం రాలేదు. సో ఆ తర్వాత ఈ నార్మల్ సెలైన్ స్ప్రే చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. మీరైతే ఎవ్రీ 3 hours ఇప్పుడు చేస్తుంటారు, అది ఈజీగా అనిపించింది, కష్టం అనిపించింది? ఈజీ సార్, చాలా సింపుల్ ప్రాసెస్. మన వాళ్ళు నార్మల్ సెలైన్ స్ప్రే చేయడానికి నీకు ఏమేమి మెటీరియల్ ప్రొవైడ్ చేశారు? స్ప్రే బాటిల్, సెలైన్, తర్వాత నీడిల్ ఒకటి. ఓకే, ఎందుకు ఇవన్నీ అంటే స్ప్రే బాటిల్ స్టెరైల్ బాటిల్, అది మీరు కొనుక్కోవచ్చు, మీకేం కాస్ట్లీ కాదు. కాకపోతే మీరు కొనేటప్పుడు వేరే మంచి బాటిల్ వాడకుండా ఏదైనా ఇన్ఫెక్ట్ అవుతుందని భయంతో మేమే ఒకటి కొని స్టెరిలైజ్ చేసి మీకు ఇస్తాం, నెంబర్ 1. రెండోది నార్మల్ సెలైన్ కూడా మీకు ఇస్తాం, ఎందుకంటే మీరు మళ్ళీ వెళ్ళి బయట తెచ్చుకొని షాప్కి వెళ్ళి బ్యాండేజ్ కట్టుకొని పోలేరు కాబట్టి పేషెంట్కి హెల్ప్ అవుతుందని మేమే ఇస్తాం ఇక్కడ. మూడోది నీడిల్, ఎందుకు చాలా మందికి తెలియదు. నీడిల్ ఎందుకంటే స్టెరైల్, అది దాంతో మీరు బాటిల్లో హోల్ పెట్టి ఈ బాటిల్ పోసుకుంటారు. లేకపోతే మీరు ఏదైనా పిన్ ఇస్తానో ఏదైనా చేసుకుంటే ఇంట్లో సిజర్స్ వాడితే ఇన్ఫెక్ట్ అవుతుంది కాబట్టి మీకు అది నేను చెప్తే అర్థమైంది, ముందే అర్థమైందా? తెలియదా? ఓకే, అదే మెయిన్ రీజన్. నీళ్ళు ఉంది కదా, మేము ఇచ్చే నీళ్ళు స్టెరైల్, మీరు దాంతో హోల్ చేసి స్ప్రే బాటిల్ వేసుకుంటారు, దాంతో స్ప్రే చేసుకుంటారు. చాలా మంది అడుగుతుంటే వాళ్ళకి తెలియలే, అది పార్ట్ ఆఫ్ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్. లేకపోతే మీరు పిన్నీసో సీజర్సో కట్ చేస్తే కిచెన్ లో వాడింటేది ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని ఒక భయం అన్నట్టు. అంత లెవెల్ మేము కేరింగ్ తీసుకుంటాం. నీకు సెకండ్ టైం అయినా కూడా తెలియలేదు. సో ఆ నీడిల తర్వాత అందుకే ఇస్తాం అన్నట్టు. సో మీరు కొనుక్కోవడం కాస్ట్లీ కాదు, కానీ మీకు ఐడియా ఉండదు, టయానికి దొరకదు, అక్కడ వెళ్ళేసి మీరు తెచ్చుకోవడం అవన్నీ కొంచెం కష్టం కదా. బ్యాండేజ్ కొంతమంది ఒకరే ఉంటారు ఇంట్లో, మెడికల్ షాప్ పరిగెత్తాలంటే ప్రిస్క్రిప్షన్ అడుగుతారు, అందుకని అవన్నీ నేను ప్రొవైడ్ చేశాను. స్ప్రే బాటిల్ కూడా అది రీజన్. లేకపోతే మీకు చిన్న బాటిల్ మీకు ఎంత 50 rupees ఉంటుంది, కానీ ఎందుకు ఇచ్చామంటే స్టెరైల్ బాటిల్, అది స్టెరైల్ చేసి మీకు ఇస్తాను, దాంతో స్ప్రే చేసుకోవడం. అదేం కష్టం అనిపించలేదు కదా, స్ప్రే చేసుకోవడం చాలా సింపుల్. స్ప్రేయింగ్ అయితే మనం ఎవరీ 3 hours చేయాలి, 10 days వరకు. ఈ నిద్ర పెట్టేటప్పుడు అవసరం లేదనుకోండి, ఈ మన ఇంప్లాంటెడ్ ఏరియా మీద అనమాట. దానివల్ల గ్రాఫ్ట్స్ మాయిస్ట్గా ఉండి గ్రాఫ్ట్స్ డ్రై కాకుండా మంచి గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కాకుండా స్పెషల్గా మీరు ఏదైనా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కాకుండా మీ సైడ్ నుంచి ఇంకా ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే బాగుండు అనిపించిందా? మీకేమనిపించింది? ఎవ్రీథింగ్ మీరే మీ సైడ్ నుంచి ఇచ్చారు, నేను కొత్తగా నేను ఫాలో అవడానికి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, రిటర్న్ ఎక్స్ప్లెనేషన్. ఏదైనా మిస్సింగ్ ఉంటే ఎవరు సలహాలు ఇచ్చినా మనం తీసుకోవచ్చు, అట్లా ఏం మిస్ అవ్వలేదు, A to Z వచ్చేసి. ఓకే, ఇదండి యాక్చువల్గా అయితే ఉమామహేశ్వరరావు గారికి ట్రాన్స్ప్లాంట్ చాలా బాగా అయింది. అయితే మీరు ఇంకొన్ని గమనించాల్సింది కూడా ఉంది. ఇంప్లాంటేషన్ అది ఎలా ఉంటుంది, ఆ పైన తర్వాత బ్యాక్ సైడ్ డోనర్ కూడా చూపిస్తాను మీకు. సేఫ్ డోనర్ లిమిట్లో మనం హార్వెస్ట్ చేయాలి. ఇందుకే మనం చాలా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ముందే చెప్పుకున్నాము. ఎందుకంటే ఇక్కడ తీసిన గ్రాఫ్ట్స్ ఒక 20 days తర్వాత ఆయనకి డ్యామేజ్ ఏం కనపడకూడదు, మొత్తం హెయిర్ అంతా బ్యాక్ వస్తుంది మళ్ళీ, అంటే మనం తీసిన హెయిర్ తప్ప. సో చూసినప్పుడు హెయిర్ తీసినట్టు కూడా ఉండకూడదు మనకి, సెకండ్ టైం అయినా కూడా మనకు న్యాచురల్గా కనపడాలి. దాన్నే మనం సేఫ్ డోనర్ లిమిట్లో హార్వెస్ట్ చేయడం అంటాం, లేకపోతే డోనర్ మేనేజ్మెంట్ అంటాం. చాలామంది క్లినిక్స్లో మంచి ఎక్స్పర్ట్ సర్జన్స్ లేకపోతే మీకు ఏమవుతుందంటే సెకండ్ టైం చేసినప్పుడు ఇదంతా డ్యామేజ్ చేసేసి ఇక్కడంతా బాల్డ్నెస్ వస్తుంది, అది ఒకటి. రెండోది మీరు గమనిస్తే ఇక్కడ చూసారా, క్రౌన్ ఏరియా అంతా మేము చాలా నీట్గా ఇంప్లాంట్ చేయగలిగాము.
జెంటల్గా ముట్టుకోవచ్చు, మన హ్యాండ్ నీట్గా ఉంటే ముట్టుకోవచ్చు, ఏం కాదు. మీరు కూడా రుద్దుకోకుండా 10 days వరకు రుద్దకుండా మీరు స్నానం చేసుకోవాలి. సో ఆ వైట్ ప్యాచ్లో ఉండేది ఫ్యాట్ అనమాట, దాని గురించి వరిగా వద్దండి. చాలా మంది అడుగుతుంటారు ఈ వైట్ ఏందని. అదర్వైజ్ చాలా బాగుందండి, చూసారు కదా. ఇంకొకటి 12 days తర్వాత ఇదంతా యూనిఫామ్గా మీరు ట్రిమ్ చేసుకున్నా ఏం కాదు, ఇంకొంతమంది ఇక్కడ దీనికి కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోమని చెప్తాము, ఇమీడియట్గా చేసుకోవచ్చు. కానీ ఇంప్లాంటెడ్ ఏరియాలో less than 13 days వరకు కోకోనట్ ఆయిల్ అప్లై చేయొద్దండి. సో దట్ ఈస్ ది డీటెయిల్స్ ఆఫ్ 5th day. సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆయన 13 days వరకు ఆయన ఫాలో అవుతాడు. మనం కూడా మళ్ళీ 7th day 10th day మళ్ళీ మన టీం ఫోన్ చేస్తుంది ఆయనకి, వాట్సాప్లో విజువల్స్ అన్ని పంపిస్తాము. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ టు గివ్ దిస్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఫర్ ద పేషెంట్స్ హు ఆర్ లుకింగ్ ఫర్ ది ట్రాన్స్ప్లాంటేషన్. థ్యాంక్ యూ.